చూస్తున్నారా ఫ్రెండ్స్, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అసలు ఏం జరిగిందో అనేది. కుక్కరు లబ్బర్ సరిగా లేదనేసి వంగునిందనమాట. నేను హడావిడిలో చూసుకోకుండా పిల్లలకి టైం అయిపోతుందనేసి నేను తొందరగా పెట్టేయాలి, అయిపోవాలి అనేసి నేను లబ్బరు కుక్కర్ మూతకి వేసి విజల్ అన్నీ కరెక్ట్గానే ఉందండి, అన్నీ క్లీన్గానే ఉన్నాయి. కుక్కర్ లబ్బర్ కూడా మూత లబ్బర్ కూడా అన్నీ బాగానే ఉంది. బట్ కొంచెం సామాన్ లోపల వేసేయడం వల్ల అది నలిగిపోయింది. నేను అప్పటికి క్లియర్గా చేసి పెట్టాను, అప్పటికి నాకు డౌట్గానే ఉన్నింది. అయినా కానీ తొందరగా అయిపోవాలి కదా, చూసుకుందాంలే అనేసి పెట్టేశానండి. సో అది వచ్చి ఒక్క విజల్ కూడా రాలేదు, ఒక్కసారి అలా లేచి పడిపోయిందనమాట ఆ ప్లేటు. నేను దాన్ని మళ్ళీ పైకి పెట్టాను బాగోలేదనేసి. సో మీరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. వంట కిచెన్లో ఎవరైతే చేస్తున్నారో లేడీస్కి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి అనుకుంటున్నాను. ఒకసారి ఇదిగో ఈ లబ్బర్లే అనమాట మాకు చాలా అవన్నీ పాడైపోయిందనేసి అక్కడ పెట్టేశానండి. 2 మాత్రమే పనిచేసేవి, అవి బయట పెట్టున్నాను. సో లేడీస్ మీరు జాగ్రత్త, నేను 1కి 100 సార్లు చెప్తున్నాను. లేడీస్ అయితే చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని దేని విజల్లో దానికే పెట్టండి, దేని లబ్బర్లో దానికే పెట్టండి అనేసి మనవి చేసుకుంటున్నాను. ఇలా పేలిందనమాట. సో మీరైతే ఇలా చేయకండి, నా నిర్లక్ష్యం వల్ల ఇలాగ అయింది. అదే పిల్లలు ఇక్కడ ఉండింటే, ఇక్కడ షింక్ దగ్గరికి వచ్చింటే, వాష్ బేసిన్ దగ్గరికి వచ్చింటే మాత్రం వాళ్ళ మీద పడి ఉండేది. ఈ ప్రమాదం తప్పిందనేసి చూడండి, ఇక్కడ కూడా కొట్టేసింది అనమాట. ఈ ప్రమాదం తప్పిందని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. సో మీరైతే జాగ్రత్త లేడీస్. చూడండి ఇంత ఘోరంగా అయితే ఎప్పుడు పేర్లేదండి. ఇదన్నమాట కుక్కరు, ఇక్కడ క్రాస్ అయింది. ఇది పాత లబ్బర్ అనమాట, దీన్ని తెలియకుండా నేను పెట్టేశాను కంగారులో. దేని లబ్బర్లు దానికే ఉంచండి, దేని విజల్స్ దానికే ఉంచండి అనేసి